స్టూడెంట్స్ నాన్న 10th క్లాస్ వాళ్ళకు లాస్ట్ ముందు ఫస్ట్ లెసన్ బర్స్తే బాధలు కంప్లీట్ అయిపోయింది. కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్. నెక్స్ట్ సెకండ్ లెసను ఏది నాన్న? ఈద్గాహ్. ఈద్గాహ్ అంటే ఏంటి? ప్రార్థనా మందిరాలు. ఎవరి మతానికి సంబంధించి, ఎవరి కులాలకు సంబంధించి వాళ్ళకు ప్రేయర్స్ చేసుకునే ప్లేసెస్ అనేవి ఉన్నాయంటే మనకు సంబంధించి గుళ్ళు, క్రిస్టియన్స్కి సంబంధించి ఏంటి చర్చెస్, నెక్స్ట్ ముస్లిమ్స్కి సంబంధించింది ఏంటి ముస్లింలకు వాళ్ళకు మసీదు. ఈ విధంగా ప్రార్థనా స్థలాలు అనేటివి ఉన్నాయన్నమాట. కవి ఎవరు? ప్రేమ్చంద్. ఈయన ఒక కాశీలోని ఒక అంటే గరీబ్ ఘరానేమి అంటే పేద కుటుంబంలో జన్మించినాడు అనమాట. ఈయన మెయిన్ ఫస్ట్ పేరు ఏంటి? ధనపతిరావు శ్రీవాత్సవ్. ఈయన మెట్రిక్ ఎప్పుడు ట్యూషన్ చెప్తూ ఉన్నప్పుడు మెట్రిక్ పాస్ అయ్యాడు. తర్వాత BA జాబ్ చేసినాడు అనమాట. ఈయన 1880 అంటే 1880లో ఈయన జన్మించినాడు. మరియు అదే కాదు 31 జూలై అంటే 31 జూలై 1880లో జన్మించినాడు. ఈయన 12 అంటే ఏక దర్జన్ ఉపన్యాస్. ఏక దర్జన్ అంటే 1 డజన్ ఉపన్యాసాలు మరియు 600 से अधिक ఎన్ని కహానియో లిఖీ హై అంటే డజను ఉపన్యాసాలు రచించినాడు మరియు కహానీలు అనేవి కూడా రచించినాడు. ఈయన రచించిన ఉపన్యాసాల్లో ఏంటేంటివి? సేవా సదను ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ కహానీలో పంచపరమేశ్వరు, బడేగర్కి బేటీ ఇట్లాంటివి వస్తాయి. ఈయనను అందుకే ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ప్రస్తుత కవితలోంచి కహానీ అంటే ఇది కహానీ. ఫస్ట్ బర్స్తే బాధలు కవిత, సెకండ్ ఇది వచ్చి కహానీ. ఈ కహానీ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం అన్నమాట. చూడండి, మనకు विषय प्रवेश ఇక్కడ विषय प्रवेश ఉంది కదా, అది చూడండి. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इनके रूप हर भारतीय में समाये हुए हैं. हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है. ప్రాచీన కాల సేహి ప్రాచీన కాలం నుంచి కూడా అంటే పురాతన కాలం నుంచి కూడా నైతిక మూల్య భారతీయ జీవన్కే ప్రతిబింబ దిఖాతే హై. నైతిక మూల్యాలు అంటే సామాజిక పరమైనటి మన భారతీయ జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి, అంటే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సమాజపరంగా ఎన్నో కుల మతాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయా గయా హై. ఇది ప్రతి భారతీయుల్లోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది. హమ్ అప్నే బుజర్గో అంటే ఎవరు? వయోవృద్ధు అంటే ముసలి వాళ్ళ గురించి బడా ధ్యాన్ రఖతే హై. మన భారతీయులు ఎక్కువగా ఈ ముసలి వాళ్ళను ఎక్కువగా ప్రేమతో చాలా శ్రద్ధగా చూసుకుంటారనమాట. మరియు అదే కాకుండా జైసే ఇస్ కహానీమే దర్శాయా గయా హై మనకి ఇప్పుడు ఈ స్టోరీలో చెబుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం నాన్న. చూడండి, మనకేం చెప్తోంది ఇక్కడ? మీ అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకొని పెన్సిల్ తీసుకొని నేను చెప్పేటి పైన రాసుకుంటూ ఉండండి నాన్న. చూడండి, రంజాన్ के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना सुंदर शीतल है, मानो संसार को ईद की बधाई दे रहे हैं. ईदगाह जाने की तैयारियां हो रही है. చూడండి, రంజాన్ కే పూరే 30 రోజోं के बाद రంజాన్ కే పూరే అంటే మొత్తం 30 రోజోं के बाद నాన్న రంజాను ఎన్ని డేస్ జరుపుకుంటారు? 30 డేస్ జరుపుకుంటారు కదా, అంటే 30 రోజులు ఉపవాసం అనేది రోజా అంటే ఉపవాసాలు. రోజోं के बाद తరువాత ఆజ్ ఈద్ ఆయి హై. ఆజ్ అంటే ఈరోజు, ఈద్ అంటే పండగ అనేది వచ్చింది. ఆ పండగ ఏ విధంగా ఉందో చెప్తూ ఉన్నాడు. కితనా మనోహర్, కితనా సుహావన ప్రభాత్ వృక్షోం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. ఏ విధంగా ఉంది? కితనా మనోహర్, మనోహర్ అంటే చాలా అందంగాను, కితనా సుహావన చాలా ఫ్రాగ్రెన్స్ అంటే సుహావన మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంది. అదే కాకుండా ప్రభాత్ హై అంటే ఆ ఉషోదయం ఏ విధంగా ఉంటే చాలా ఆనందంగాను మరియు ఉల్లాసంగాను మరియు అదే కాకుండా ఏం చేస్తుంది? సువాసనలు వెదజల్లుతూ ఉందనేటట్లు ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. నెక్స్ట్, వృక్షం పర్ కుచ్ అజీబు హరియాలి హై. వృక్షం పర్ చెట్లపైన ఏం కనిపిస్తుంది? కుచ్ అజీబు హరియాలి హై అంటే చెట్లు కూడా కొత్తగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అజీబ్ అంటే ఏదో తెలియని గ్రీన్నెస్ అనేది పచ్చగా కనిపిస్తున్నాయి. అంటే పండగ రోజు మనకు ఏ విధంగా కనిపిస్తుంది వాతావరణం తెలుసు కదా, ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగాను ఉంటుంది. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై. ఖేత్ అంటే
పొలాలు. పొలాల్లో కూడా కొంచెము అజీబ్, రౌనక్. రౌనక్ అంటే షైనింగ్ అనేది. పొలాలు కూడా చాలా పచ్చగా కలకల్లాడుతూ ఉన్నాయన్నమాట. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆస్మాన్ పర్, ఆస్మాన్ అంటే ఆకాష్, అంబర్, గగన్. ఆకాశం కూడా ఏ విధంగా కనిపిస్తుంది? కుచ్ అజీబ్ లాలిమా హై. కుచ్ కొంచెం అజీబ్. అజీబ్ అంటే ఏదో తెలియని, లాలిమా రెడ్నెస్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఆజ్ కా సూర్య దేకో కితనా ప్యారా కితనా శీతల్ హై. ఆజ్ కా సూర్యోదయకో, ఈరోజు సూర్యుని చూడు, కితనా ప్యారా ఎంత ప్రేమగా, మరియు కితనా శీతల్ ఎంత కూల్గా ఉన్నాడో. శీతల్ అంటే టండా, కూల్. మానో సంసార్కో ఈద్కి బదాయి దే రహే హై. ఏ విధంగా కనిపిస్తుందనమాట ఆ సూర్యుడు ప్రపంచానికి. మానో తెలుసుకో, సంసార్, సంసార్ అంటే ప్రపంచము, సంసార్ అంటే చూడన్న పలకడంలోనే ఉంది. సంసార్ అంటే ప్రపంచము, సంసార్ అంటే ఫ్యామిలీ. ఓకేనా? సంసార్కి ఈద్కి బదాయి దే రహే హై. ప్రపంచంలో ఈ ఈద్కి అంటే ఫెస్టివల్కి అంటే పండగకు విషెస్ అనేది తెలుపుతూ ఉన్నది. ఏది? సూరజ్. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. అదే కాకుండా ఈద్గాహ్ అంటే, ఈద్గాహ్ అంటే ఏంటి? ప్రార్థనా మందిరాలు. అంటే పండగ రోజు అందరూ ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా, దానికి అందరూ తయారీగా చేసుకుంటూ ఉన్నారు. అది నాన్న ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ, ఫస్ట్ పారాగ్రాఫు. ఇక్కడ ఈ రంజాను మనకు 9th క్లాస్లో రంజాన్ లెసన్ గురించి తెలుసుకున్నాం కదా, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు, ఏ విధంగా అది. ఆ విధంగా ఈ రంజాన్ అనేది మొత్తం 30 రోజులు అనేది జరుపుకుంటారు. ఆ రోజు ఎంతో అందంగా, పండగ రోజు ఎంతో అందంగాను, సూర్యోదయం చాలా అందంగాను కనిపిస్తుంది. సూర్యుడు కూడా ఎంతో ఉత్సాహంగాను మరియు ఎంతో అంటే కూల్గా కనిపిస్తూ ఉన్నాడు. అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. నెక్స్ట్ చూడండి. लड़के सबसे ज़्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. महबूब गिनता है 1 2 10 बार. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुला, गेंद और ना जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. वह भोले सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई. और एक दिन वह भी परलोक सिधार गई. परलोक सिधार गई. నెక్స్ట్, కిసీ కో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ వహ్ క్యా హువా. చూడండి నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తుంది? లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. ఇందులో అందరికంటే ఎక్కువగా ఎవరు చాలా హ్యాపీగా ఉంటారంటే లడ్కే. లడ్కే అంటే ఎవరు? పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకు? వాళ్ళకు ఈ పండగ రోజు పిల్లలకు భేంట్ అంటే ఉపహారం, అంటే గిఫ్ట్ రూపంలో ఏదన్నా డబ్బులు కానీ ఇవి కానీ ఇస్తారనమాట పెద్దవాళ్ళు. అందుకు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ప్రసన్నకు విలోమ శబ్దం వచ్చి అప్రసన్న. బార్ బార్ జేబు సే ఖజానా నికాల్కర్ గిన్తే హై. బార్ బార్ ప్రతిసారి కూడా జేబులోంచి తీసుకొని పిల్లలు తన జేబులోంచి ఖజానా, ఖజానా అంటే డబ్బులు అనమాట, తీసుకొని గినితే హై. గిన్నా అంటే కౌంట్ చేయడం చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ చూడండి. మహమూద్ గిన్తా హై 1 2 10 బార్. మహమూద్ అనే అబ్బాయి కౌంట్ చేస్తున్నాడు. ఇందులో పేర్లు, అబ్బాయిల పేర్లు. మహమూద్ గిన్తా హై 1 2 10 12. ఒక 1 తర్వాత 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు వచ్చేసినాడు. ఉస్కే పాస్ 12 पैसे है. किसके पास 12 पैसे है? महमूद के पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. మొహసిన్ అనే అబ్బాయి కాడ ఎంత ఉంది? 15 అంటే 15 రూపీస్. ఈ మహమూద్ కాడ 12 రూపీస్ ఉంది. మొహసిన్ కాడ 15 రూపీస్ ఉంది. 15 నాన్న. ఇన్సే అన్గినత్ చీజే లాయేంగే. వాళ్ళు ఏమనుకున్నారు? ఇక్కడ మా దగ్గర ఉండే డబ్బులతో అన్గినత్, అన్గినత్ అంటే అన్కౌంటబుల్ అంటే వెలకట్టలేని చాలా వస్తువులు తెచ్చుకోవచ్చు, చాలా వస్తువులు తెచ్చుకోవచ్చు. ఏంటేంటివి ఎగ్జాంపుల్ అక్కడ ఇస్తున్నారు చూడండి. కిలౌనే. కిలౌనే అంటే ఏంటివి? టాయ్స్. మిఠాయియా. మిఠాయియా అంటే స్వీట్స్. నెక్స్ట్ ఏంటి? బిగులా. బిగులా అంటే విజిల్. బిగులా అంటే విజిల్, మనం పీక చిన్నది తెచ్చుకుంటాం కదా అది. గేంద్. గేంద్ అంటే బాల్. ఔర్ నా జానే క్యా క్యా. మరియు అదే కాకుండా ఇంకేమేం చాలా చాలా వస్తువులు తెచ్చుకోవచ్చు. ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై హామీద్. ఇప్పుడు మనకు వచ్చారు ఎవరు? చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. ఎవరు? హామీద్ అనే అబ్బాయి. మనకి ఈ లెసన్లో హామీద్ గురించి ఎక్కువగా చెప్తున్నారు. హామీద్ ఒక తన మనోభావాలు, వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి ఇక్కడ చెప్తున్నారు చూడండి. వహ్ భోలే సూరత్ కా 4-5 సాల్ కా దుబలా పతలా లడకా తా. ఆ హామీద్ ఎటువంటి వాడు?
భోలీ సూరత్ కా. భోలీ అంటే అమాయకమైన, నన్ను రాసి పెట్టుకోండి. భోలీ అంటే అమాయకమైన, సూరత్ అంటే చెహ్రా. భోలీ సూరత్ కా 4-5 साल का దుబలా పతలా లడకా తా. 4-5 साल का అంటే 4-5 ఏండ్ల దుబలా పతలా అంటే బక్క పలసని అబ్బాయి అన్నమాట. అంటే ఏ విధంగా ఉన్నాడు, చాలా బక్క పలసగా ఉన్నాడు, ప్రసన్న దుబలా పతలా అంటారనమాట. లడకాతా. ఉస్కా పితా గత వర్ష హైజేకి బేంట్ హో గయా. వాళ్ళ నాన్న గత వర్ష అంటే లాస్ట్ ఇయరే హైజా. హైజా అంటే కలరా నాన్న. హైజా అంటే కలరా వ్యాధి వచ్చి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయరే చనిపోయినాడనమాట. ఔర్ మా నా జానే క్యో పీలీ పడితే గయి ఔర్ ఏక్ దిన్ వహి పరలోక్ సిదార్ గయి. వాళ్ళ నాన్న చనిపోయినాక కొన్ని రోజులకే వాళ్ళమ్మ కూడా పీలీ పడితే హుయి అంటే కొంచెం సుస్థి చేసి ఆమె కూడా, అంటే వాళ్ళ మొగుడు చనిపోయిన బాధలు ఆమె కూడా రొంత హెల్త్ బాగాలేక ఆమె కూడా లాస్ట్కు తను కూడా చనిపోయింది. ఏక్ దిన్ వహుబి పరలోక్, పర్ ప్లస్ లోక్. పరలోక్ అంటే ఏంటి అంటే చనిపోయింది అనమాట, స్వర్గానికి పోయిందని. సిధార్ గయి వెళ్ళిపోయింది. కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ క్యా హువా హై. ఎవరికి తెలియదు అన్నమాట ఏ విధంగా జరిగింది ఇది అనేటట్లుగా, ఎవరు ఊహించలేకపోయినారనమాట. ఆ విధంగా జరిగింది ఇది నాన్న. సెకండ్ దాంట్లో ఏం చెప్తున్నారు, సెకండ్ పేరాగ్రాఫ్ మనకు పిల్లలు తమ దగ్గర ఉండే డబ్బులు కౌంట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు మెహమూద్ కాడ 12 రూపాయలు, మెహసిన్ కాడ 15 రూపాయలు, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఉన్నాయి. మా దగ్గర ఉండే డబ్బులతో అన్గినత్ చీజే, చాలా వస్తువులు తెచ్చుకోవచ్చు, అంటే టాయ్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు అనేటట్టు వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే ఈ ఈద్గా అప్పుడు ఒక పెద్ద మేళా అనేది పెడతారనమాట. అంటే అంగళ్ళు అప్పుడు చాలా వస్తువులు తెచ్చుకోవచ్చు అని వాళ్ళు ఆ అంగళ్ళకు పోయి, పెద్దవాళ్ళు వీళ్ళకు గిఫ్ట్ రూపంలో, అంటే గిఫ్ట్ రూపంలో డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు. అట్లా ఈ పిల్లలు ఎత్తిపెట్టుకో ఉంటారనమాట. అది వాళ్ళ ఆచారం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ అందరికంటే ఎక్కువ ప్రసన్నంగా ఉండేది ఎవరు, హామీద్. ఎందుకు, అతను చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఓ 4-5 साल का అంటే 4-5 ఏళ్ళ దుబలా పతలా అంటే బక్కపలిచిన అబ్బాయి అనేటట్టు చెప్తున్నారు. వాళ్ళ నాన్న లాస్ట్ ఇయరే హైజేకి బేంటి అంటే కలరాతో చనిపోయినాడు. వాళ్ళ అమ్మ కూడా కొన్ని రోజులకు చనిపోయింది. కానీ ఎవరికి పాపం అంతుపట్టలేదు అనమాట. ఏ విధంగా పిల్లోడు చనిపోయి ఆ పిల్లవాడి అమ్మ నాన్న చనిపోయినారు కూడా అర్థం కాలేదనమాట. అప్పుడు హామిద్ अपनी दादी अमीना की गोदी में सोता था. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर के उसके लिए बहुत सी चीज़ें, अच्छी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. చూడండి నాన్న, నెక్స్ట్ థర్డ్ పేరాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు మనకు ఇక్కడ, అబ్ హామిద్ అప్ని దాది అమీనాకి గోదీమే సోతా హై. ఇప్పుడు అతనికి ఎవరు లేరు కదా, అమ్మ నాన్న ఎవరు లేరు, ఒక గ్రాండ్ మదర్ ఒకటి ఉంది, ఆమె పేరు వచ్చి అమీనా. ఇక్కడ వీళ్ళిద్దరిదే మనకు మెయిన్ పాయింట్స్, ఎవరెవరు, హామిద్, అమీనా, ఇవి గుర్తుపెట్టుకోండి. అబ్ హామిద్ అప్ని అమీనాకి గోదీమే, గోది అంటే ఒడి, ఆంచల్ ఒడి, ఒడిలో అంటే అమీనా యొక్క ఒడిలో నిద్రపోతూ ఉండేవాడు అనమాట. అంటే చిన్నపిల్లవాడు కదా, 4.5 years అనమాట. అట్లా దాది అమ్మ హామిద్ సే కహతీ హైకి, వాళ్ళ అమ్మ దాదీని దాది అమ్మ అని పిలుస్తారనమాట. ఆ దాది అమ్మ హామిద్తో ఏమని చెప్తుంది, ఉస్కే అబ్బాజాన్ రూపాయే కమానే గయే హై అంటే నాన్న ఏడి అని అడుగుతారు కదా చిన్నపిల్లలు. అట్లా అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడికి పోయింది, వాళ్ళ నాన్న ఎక్కడికి పోయిందని చెప్తాడు, రూపాయే కమానే గయే హే, డబ్బులు సంపాదించడానికి మీ నాన్న బయటికి వెళ్ళినాడు అనేటట్లు చెప్తుందనమాట. और अम्मी जान अल्लाह मियाँ के घर में उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. మరియు అదే కాకుండా అమ్మీ జాన్, మీ అమ్మ ఎక్కడికి పోయింది, అల్లాహ్ మియా కే పాస్ అంటే అల్లాహ్ మియా అంటే గాడ్ దగ్గరికి వెళ్ళింది, నీకు చాలా మంచి వస్తువులు, టాయ్స్ ఇవన్నీ తేవడానికి తను వెళ్ళింది అని చెప్తుందనమాట. చీజే అంటే వస్తువులు అన్నారు, థింగ్స్. నెక్స్ట్ ఆశతో బడీ చీజ్ హై, అబ్బాయికి ఆశ అనేది బడీ చీజ్ హై. మనందరికీ కూడా ఆశ అనేది ఎవరైనా ఏదైనా తెస్తారంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, అబ్బా అది తెస్తాడు ఇది తెస్తాడు అనేట్లు. అట్లా ఆశ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందన్నమాట, చాలా పెద్ద వస్తువు అనమాట ఆశ అనేది. హామిద్ కే పావు మే జూతే నహీ హై, ఇక్కడ హామిద్ గురించి చెప్తున్నారు. ఉస్కే పావు మే జూతే నహీ హై, జూతే అంటే చెప్పల్, హామిద్కే పావు అంటే పెయిర్ లెగ్స్లో, అంటే హామీద్ కాళ్ళకు చెప్పులు కూడా లేవన్నమాట, అంత పేదవాళ్ళు అనమాట వాళ్ళు. సిర్ పర్ ఏక్ పురాణి టోపీ హై, సిర్ అంటే తల, సిర్ పర్ ఏక్ పురాణి టోపీ హై, టోపీ అంటే ముస్లిమ్స్ ఎక్కువగా టోపీ వేసుకుంటారు కదా, టోపీ పెడతారు, ఆ టోపీ ఒకటి ఉందన్నమాట. జిస్కా గోటా కాలా పడగయా హై, గోటా అంటే సరౌండింగ్ మొత్తము వాళ్ళు గోట్ వేసింటారు మామూలుగా, ఏదైనా డిజైన్ లాగా ఏదైనా వచ్చింటుంది అది లేస్ లాగా, అది కాలా పడగాయా హై, కాలా అంటే బ్లాక్ అయిపోయిందనమాట. ఫిర్ బీ వహ్ ప్రసన్న హై, అయినా కూడా హామిద్ చాలా ప్రసన్నంగా హ్యాపీగా ఉన్నాడనమాట అవి లేకపోయినా కూడా. మనకు థర్డ్ దాంట్లో ఏం చెప్తుంది చూడనా, ఇప్పుడు
హామీద్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయినారు. చనిపోయిన తర్వాత హామీద్ అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ ఆ అమ్మీజాన్కి గోధీమే అంటే ఈ దాది అమ్మీజాన్ ఆమె ఒళ్ళో నిద్రపోవడం ఇట్లా చేసేవాడు. చిన్న పిల్లవాడు కదా, 4-5 ఇయర్స్. తర్వాత అతనికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేరనేది తెలియదు కాబట్టి చిన్నపిల్లవాడు కదా, ఈమె ఏం చెప్తుంది వాళ్ళ గ్రాండ్ మదరు, మీ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళినాడు, అమ్మ ఎక్కడికి పోయింది, దేవుని దగ్గరికి వెళ్ళి నీకు టాయ్స్ స్వీట్స్ తేవడానికి వెళ్ళిందని చెప్తారనమాట. పాపం వీళ్ళు చాలా పేదవాళ్ళు. హామీద్కు చెప్పులు కూడా లేవన్నమాట. కానీ అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అతని టోపీ కూడా ఏది ఉంది, చాలా పాతదనమాట. పురాణా టోపీ హై, ఉస్కా గోటా కాలా పడ్గాయా హై. ఈ విధంగా హామీద్ మనకు ఇక్కడ లెసన్ గురించి చెప్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.